హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ క్రియేటివ్ కార్నర్. నేను చూసారా పొద్దున్నే రెడీ అయిపోయాను అనమాట. నేను మమ్మీ అయితే ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయట వెళ్తున్నాం. ఎక్కడికి అనేది మీరు ఏమైనా గెస్ చేయగలరా? లేదు కదా, నేను ఏం క్లూ కూడా ఇవ్వకుండా ఎలా గెస్ చేస్తారు? నేనే చెప్తా. మేమైతే నెల్లూరు వెళ్తున్నాం అనమాట. బట్ మధ్యలో వెంకటగిరిలో కొంచెం పని ఉంది. అక్కడ వెంకటగిరిలో మా మమ్మీ శారీస్ పర్చేస్ చేయాలనుకుంటుంది. సో వెంకటగిరికి వెళ్ళి శారీస్ పర్చేస్ చేసి నెల్లూరుకి వెళ్తామన్నమాట. నాకైతే నెల్లూరు చూడడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. 4 years అయింది నేను నెల్లూరుకి వెళ్ళి. నాకు నెల్లూరుతో చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ నా లైఫ్ టైం బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా, సో అలాంటి పర్సన్ కూడా అక్కడే అన్నమాట నాకు. ఇంకైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా దారి మధ్యలో ఇవి కనిపించాయి అన్నమాట మాకు ఫ్రూట్స్. మమ్మీ వచ్చి లిచ్చీ ఫ్రూట్ తీసుకుందామని చెప్పి వెళ్ళాము. లిచ్చీ ఫ్రూట్ తెలుసు కదా అందరికీ, చాలా స్వీట్గా బాగుంటుంది. ఇవేవో ఆస్ట్రేలియన్ గ్రేప్స్ అని చెప్పారు. టేస్ట్ చేశాను, అస్సలు బాగాలేవు. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అనుకున్నాము బట్ తీసుకోలేదు, కట్ చేసి తినడానికి పాసిబిలిటీ లేదని. లిచ్చీస్ తీసుకొని తింటూ వెళ్తున్నాను అనమాట. ఇంకా అట్లా వెళ్తూ ఉన్నాం ట్రావెలింగ్. స్కై కోసం తీసాను అనమాట ఈ వీడియో. స్కై చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంది కదా. ఇంకా టిఫిన్ కోసం అని చెప్పి ఒక దగ్గర ఆపాము. దోశ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉన్నింది దోశ చట్నీ. ఇంకా మేమైతే శారీస్ పర్చేస్ కోసం అని చెప్పా కదా, వచ్చేసామన్నమాట. మమ్మీ శారీస్ చూస్తూ ఉంది. చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఇక్కడ. మేము శారీస్ ఎందుకు పర్చేస్ చేస్తున్నాం ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను మీకు. ఆ సీక్రెట్ కావాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. అట్లా శారీస్ పర్చేస్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా నెల్లూరుకి వెళ్తున్నాం అన్నమాట. అస్సలు నాకు నెల్లూరుకి వెళ్తుంటే ఎంత హ్యాపీగా ఉందో. యాక్చువల్లీ నెల్లూరుకి నాకు సంబంధం ఏంటి అని అంటే, నేను 2 years నెల్లూరులోనే ఉన్నానన్నమాట. ఇంటర్ ఇక్కడే చేశాను, విశ్వసాయి కాలేజ్లో. ఎన్ని మెమరీస్ అంటే లైఫ్ టైంలో మనం కొన్ని అట్లనే హోల్డ్ చేసి పెట్టుకుంటాం కదా, అట్లా 2 years ఈ నెల్లూరులో నేను హోల్డ్ చేసి పెట్టుకున్న మెమరీస్ చాలా ఉన్నాయి. ఇంకా నెల్లూరుకి వచ్చాక ఎవరన్నా మురళీకృష్ణ రెస్టారెంట్కి వెళ్ళకుండా ఉంటారా? మా మమ్మీకి అయితే మోస్ట్ ఫేవరెట్ అనమాట. మేము ఎన్ని రెస్టారెంట్లు తిరిగి మా మమ్మీ ఇక్కడికే వచ్చి తింటుంది. అంటే మమ్మల్ని అక్కడ తినమని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మా మమ్మీ ఇక్కడ మీల్స్ తింటుంది అనమాట. చాలా బాగుంటుంది. బట్ ఈరోజు అయితే మీల్స్ తినలేదు. చాలా ఇష్టం మా మమ్మీకి. ఇంకా మురళీకృష్ణ వాళ్ళది స్వీట్స్ షాప్ సపరేట్ ఉంటుంది, మలై కాజా ఉంటుంది, చాలా బాగుంటుంది. నా బెస్టీని అలవాటు చేసింది అనమాట నాకు అది. యాక్చువల్లీ నేను కొనుక్కొని వద్దాం అనుకున్నా, ఎట్లనో మిస్ అయిపోయింది. నాకు అక్కడ తినేంతసేపు కూడా గుర్తుంది తీసుకోవాలని, బట్ మర్చిపోయాను అనమాట. ఇంకా లోపలికైతే వచ్చేసాము. యాంబియన్స్ చూడండి. మురళీకృష్ణ రెస్టారెంట్ తెలిసిందే కదా, ఎప్పుడు 90s నుంచి ఉందంట. అప్పటి నుంచి వాళ్ళు సేమ్ అంబియన్స్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ క్లీన్గా ఉంటుంది చాలా. ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా మేమైతే ఆర్డర్ చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము. నాకైతే ఇక్కడ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ గుర్తొస్తుంది. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళ మమ్మీ వచ్చి ఇక్కడ తినేవాళ్ళు, మేమైతే వేరే రెస్టారెంట్లో తినేవాళ్ళం. బట్ చెప్పా కదా మా మమ్మీ వాళ్ళకి ఫేవరెట్ అని, అట్లా 2 మమ్మీస్ వచ్చి ఇక్కడ తినేవాళ్ళు. మేమైతే 2 బిర్యానీస్ అండ్ ప్రాన్స్ చెప్పుకున్నాం. మేమిద్దరమే కాబట్టి మాకు చాలా ఎక్కువ అనిపించింది, కొంచెం మిగిలిపోయింది. బిర్యానీ ఒకటి మొగలై, ఒకటి నార్మల్ చికెన్ ఏదో బిర్యానీ స్పెషల్ ఉంటే చెప్తాను, నేను మర్చిపోయా. ఇంకా అట్లా తినేసి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా మమ్మీ వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది. మళ్ళీ ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఫేమస్ అని చెప్పారు, బాబు ఐస్ క్రీమ్స్, అందుకని వెళ్ళాము. అక్కడ రష్ అయితే నార్మల్గా లేదు, ఫుల్ ఉన్నారు. మేమైతే చాలాసేపు నిలబడి వెయిట్ చేసాం. అంటే అంత రష్ ఉన్నారంటే డెఫినెట్లీ బాగుంటుంది అని వెయిట్ చేసామన్నమాట. తర్వాత మేమైతే ఐస్ క్రీమ్ చెప్పాము. చూసారా ఎంత హోమ్లీగా ఇచ్చారో, హోమ్లీ యూటెన్సిల్స్ యూజ్ చేశారనమాట. చాలా బాగుంది ఐస్ క్రీమ్. ఫుల్ నట్స్ ఇచ్చారు, నట్స్ ఓవర్లోడ్. ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ తినేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. నాకు ఎంజీబీ మాల్తో ఎన్ని మెమరీస్ ఉన్నాయంటే అన్ని మెమరీస్ ఉన్నాయి. ఐ మీన్ నేను నెల్లూరులో ఉన్నన్ని రోజులు మమ్మీ వాళ్ళు ఎప్పుడు వచ్చి అవుటింగ్కి తీసుకెళ్ళినా మాల్కి వచ్చేసేదన్నమాట. మాల్లో బాగా తిరిగే వాళ్ళం.
ఇంకా చెప్పా కదా బెస్ట్ ఫ్రెండ్ అని, వాళ్ళ పేరెంట్స్ వచ్చినా కూడా వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి వస్తారనమాట మమ్మల్ని అవుటింగ్ తీసుకెళ్ళడానికి. అట్లా మేము ఒకసారి వచ్చి ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాం. సో నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. చాలా చాలా ఇష్టం నాకు ఈ మాల్ అంటే. వెళ్దాం అనుకున్నాం కానీ టైం లేదని మా మమ్మీ తీసుకొచ్చేసింది. యాక్చువల్లీ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నెల్లూరులో, మీట్ అవుదాం అనుకున్నా బట్ కుదరలేదు. నా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ కూడా ఉంది చెప్పాలంటే. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇంకా నేనైతే రిటర్న్ అయిపోయా, ఫుల్ నిద్రపోతున్నా. మా మమ్మీ వీడియో తీసింది. ఇంకా తిరుపతికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ బాగా నిద్రపోయి నా కళ్ళు ఫుల్గా స్వెల్ అయ్యాయి అన్నమాట. ఫేస్ కూడా బాగా ఉబ్బింది, బలూన్ ఉబ్బినట్టు. అందుకే ఫేస్ చూపించట్లేదు, ఏమనుకోవద్దండి. సో ఇది వాళ్ళ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపైతే పెద్ద సర్ప్రైజ్ ఉందన్నమాట, సర్ప్రైజ్ వ్లాగ్ చూసేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.